తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీకి పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు కేసీఆర్తో నామా చర్చలు జరిపినట్లు సమాచారం. టీఆర్ఎస్ తరపున ఖమ్మం లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన లావుడియా రాముల్ నాయక్ ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఇటీవలే టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కందాల, వనమ, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించినట్లయిందని చెబుతున్నారు. మరోవైపు తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ఇవాళ విడుదల చేయనుంది. ఈ మేరకు కొందరు అభ్యర్థులకు నిన్ననే ఫోన్ చేసి నామినేషన్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా